రేణుక ఎల్లమ్మ ఏనాడు ఒక కూర్చొని ఉన్నాం రేణుక ఎల్లమ్మ కళ్ళ చూసింది ఆ రేణుక ఎల్లమ్మ మరి గానాడు చూడండి నా తల్లుల అమ్మవారు మేడలమ్మ రారాజు మల్లయ్య ఓడి మంచాల మీద ఓడించుకొని ఏనాడు వచ్చిందో రాజు మల్లయ్య తండ్రి కూడా కాలు కుట్టాలి ఎడవ కాలు బండి ఇప్పుడు రాసపండు ముక్కల కంట మల్లయ్య నాడు కనబడ్డు ఈగలతో 20 లక్షలు ఏనాడు కనబడుతున్నాయో గానాడు మాలి వీధి మేడలమ్మ రారాజు మల్లయ్య కళ్ళ చూసి ఏమి రా కొల్లోడా నీ మీద మన్ను కొల్ల రాజా నీ మీద దుమ్ము కొల్ల రాజా అంటున్నది ఇంటి పిల్లలు నేనున్నా తక్కువ కొల్లని నువ్వు ఉన్నావు రంగరంగ నా సింగ కలిగిందో నా కొంగ కలిగిందో నా అన్నగల్ల పాపమే కలిగిందో నా పాపమే కలిగిందో కొల్లాయన నీకు నడవంత్రాన 4 రోగాలు మా పైన నిన్ను చూస్తా మాది మందలి అది పిచ్చకుంటది పిల్లని ఏది కంగెట్లది కడికేది రామజౌలు రమ్మన్నది నిలబడ్డ కాడ నీళ్లు చల్లుకుంటారు ఆగిన కాడలకు చల్లుకుంటారు మానిక్క వాళ్ళ నేనున్న మసిపంత పేగోల నువ్వు గుళ్ళలింగం వాళ్ళ నేనున్నా గుడి వీధి నందోల నువ్వు ఉన్నావు అని అనరాని మాటల రాజు మల్లయ్య అన్నది రారాజు మల్లయ్య ఎర్రని గుడ్లకు ఎప్పిండి కోపం తెల్లని గుడ్లకు తెచ్చిండి కోపం ఇవ్వట పండ్లు పిండి వాడ కొరికినాడు బలియదానా ఉల్లిగడ్డకు ఎన్ని పొరలు ఉన్నాయో బలియదాన నీకు అన్ని మాటలు ఉన్నాయి అనరాని మాటలు అంటున్నాయి ఓ బామ మేడలమ్మ రాజా అమాసకి అయిపోతావు పుణ్యానికి పుట్టిపోతావు వారానికి తెచ్చడానికి ఇప్పుడే ఈ క్షణమే తెచ్చినట్టు ఉంటే మా వాళ్ళు ఇంటికి పోయి ముండనై ముంగిళ్ళు నూపుతారన్నరై రైకైవతలు పోసుకుంటా అని రారాజు మల్లయ్యను అనరాని మాటలను మన కాళ్ళ రారాజు మల్లయ్య అటువంటి విషయం శక్తిగా మాట్లాడి సెట్ కాటు పెట్టిండు రారాజు మల్లయ్యనైనా ఎక్కువ ఇంటి పిల్లవు నువ్వు ఉన్నావంటున్నావు తక్కువ గొల్లని నేనున్నా అంటున్నావు తీసుకొచ్చి ఏటికి ఎదురిల్లు కట్టించి సల్ల గుంజల కాడ సౌతుల పోరు పెట్టించి ఎన్నలు తీయంగా ఎన్నుల్లో గుద్దియ పోతే నా పేరు రారాజు మల్లయ్య కాదా అని అడవి దొంగలు పట్టుకొని పోతున్నాడు దేవరాజు మల్లయ్య మేడలమ్మ కళ్ళవారు చూస్తుంది రారాజు మల్లయ్య పోతా అంటే మాలి మీద ఉన్నప్పుడు కుడుకాలు కుట్టాలి ఇడవకాలు మండి ఈపుల రాసపుండు ఉండే పొంగనేమో ఎట్ట పోతున్నాడు రవరాజు మల్లయ్య చుక్కల్ల చందమామ లెక్క అంటే వరాలు మూలుత ముత్యాలు సూర్యుడు అనువెందు కొడుస్తావు నేను కొడుస్తా చంద్రుడు అనువెందు కొడుస్తావు నేను కొడుస్తాను కడుతున్నాడు వీధి మేడలమ్మ కళ్ళ చూసింది నా నోరు వీధ మన్ను వాడు నేను అనక నన్ను ఊకుండా పోదు ఈ ప్రకారంగా రారాజు మల్లయ్య పోయిందనుకో ఒక్కల్ని కాదు తండ్రి కాదు ఎంత కాయాడు ఊరు తీసుకొచ్చి సల్లగుంజల కాడ చోతుల పోరు పెట్టి ఇత్తడే పోయేది మల్లయ్య ఎట్ల మలపాలా అని ఏడేడు తరల్లాడి కుదరాడు బిడ్డ రేణుకా ఎల్లమ్మ నువ్వు ఎక్కడున్నావని రేణుకా ఎల్లమ్మని చెత్తనా అని రేణుకా ఎల్లమ్మ ఓకే సీతపాట తెల్లని గుడ్లకు తెచ్చింది కోపం బియ్యం అంటే పళ్ళు పిండి వాడ కొరుకుతున్నది ఎడవ కట్టి సులభ తీసింది ఇప్పుడు కట్టి కాడగా తీసింది అరిచేతులు అందరూ వేసుకొని చూసినాదా ఇక్కడికి దగ్గర నా తమ్ముడు మల్లయ్య ఆడి దాని మాటలు కలిగిపోతున్నాడు పొయ్యేటి మీ తమ్మిని మలుపు అని ఏనాడు నా మరదు మేడలమ్మ చేస్తున్నదా అని అవసరాన్ని ముఖం వాళ్ళ వచ్చుకున్నావు కాయలు కొట్ట మామిడాలు ఎక్కడ చిన్నవాయి అయ్యో ఈ అడవి లోపల
మల్లయ్య ఆగమ్మ పచ్చివై ఒక్కనివే ఒంటరిగా పోతున్నావు నిన్ను చూస్తా అంటే చిలకలాంటి ముఖం చిన్న ఊచుకున్నావురా తమ్ముడు ఆడిపోయింది రోగం వస్తేనేమో 10 మందితో చెప్పుకోవాలి ధనం ఉంటేనేమో బీరువల్ల దాచుకోవాలంటారు రాజు మల్లయ్య 10 మందిల పని సింగారం ఒట్టిగా తిండి సింగారం అంటారు కొడుక వచ్చిన బాధ నాతో చెప్పురా తమ్ముడా మల్లయ్య ఏంద్ర వక్కి అక్కన అక్క అన్న అది ఇంగ్లీష్ నుంచి అక్కి అంట తమ్ముడా వేరే గోయింగ్ వాట్ ఇస్ ద ప్రాబ్లం వాట్కినాడు పరి నాకు అర్థం రాదు కానీ చెప్పు మరి అనుకుంటా లేదు ఎడమకాలం పండుందా లేదు ఇప్పుడు రాసకుండా లేదురా నెత్తిన మాలకుంటుందా లేదు ఇప్పటికి 20 లక్షలు ఉన్నాయా లేవు లోపల 90 వచ్చారా లేవురా ఉన్నానికి పుట్టిపోతున్నా లేదు లేదు ఆమాస కలిపోతున్నా లేదు ఈ ముచ్చట్లన్నీ వాళ్ళు అన్నారా నీ మరదలు మేడం నన్ను దెప్పలేక 10 గుంజకలు పడ చెప్పింది గుడ్డిది కండు కొట్టదాట తొంట చేయకపోదాట మాది మందలేదట నిలబడ్డాక ఢిల్లీ వాళ్ళు కూడా రాయకుండా అలుగుదు అనుకుంటారట నిన్న కొడి అలా కత్తున్నది దానికి నన్ను చూస్తే ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా బరదల మేడం అందుకని సట్టిదాకా సంవత్సరం ఇసుక మాగిదాకా మగ ఇసుక చల్లగా ఉంది అక్కడ సంవత్సరం పొరు పెట్టి ఏం చేయడం కుదురు ఎంచకాడు కుదురు గుర్తుపిస్తారా అని వచ్చింది ఇవన్నీ మాటలు అన్నదా అన్నదా ఓరి తమ్ముడు రారాజు మల్లయ్య ఆలుమొగల కొట్లాడంటే అద్దవులు నీడుందాలే పొద్దుందా కొట్టాడుకున్నా తెల్లందా కూడుండాలి తెల్లందా కొట్టాడుకున్న పొద్దుందా కూడుండాలి పొద్దుదాకా మంచిన పాడు కావాలి తెల్లదాకా మంచిన పాడు కావాలి మంచిగా పాడు కావాలంటే మళ్ళీ తొగలు పట్టుకొని రావడం తీరా తమ్ముడా ముచ్చట చెప్తున్నా భార్య భర్తల అనుబంధం అంటే ఎట్లుండాలో తెలుస్తున్నా భార్య అంటేనేమో కనుగుడ్డు లాంటిది భర్త అంటేనేమో కనురెప్ప లాంటి వాడు కనుగుడ్డు కాపదచ్చినప్పుడు కనురెప్ప మూసినట్టుగా భార్యకు కష్టం వచ్చే భర్త